గైస్. నిన్నటి క్లాస్‌లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? చేసున్నారా? లావణ్య, లైక్ ఇంకా మనకి ప్రసాద్, దుర్గా, చేశాను సార్ అన్నీ భార్గవి, నూరి, శంకర్. ఏం లేవు సార్. ఓకే, డన్ మా. గుడ్. సార్ గుడ్ గైస్. చూడండి. సార్ యా, చెప్పండి మా. సార్ ఫిజికల్ వేరియంట్ లో పీరియడ్స్ ఇవి ఉన్నాయి కదా సార్, ఫిజికల్ వేరియంట్ ఓకే, అవి కొన్ని సార్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. మంత్ డేస్ పీరియడ్స్ ఓపెన్ చేశారు కదా అవును. సార్, మంత్ డే పీరియడ్ అవునమ్మా. ఓపెన్ కావట్లేదు సార్. వీడియోని 1-2 సార్లు చూడండి అమ్మా. ఓకేనా? ఓకే వీడియోని సార్. 1-2 సార్లు చూడాలి. ఒక్కసారి కాదమ్మా, వీలైతే 5-6 సార్లు చూసినా తప్పు లేదు. 5-6 సార్లు చూసినా తప్పు లేదు. ఓకే. సో ఏది కూడా స్టార్టింగ్ లోనే అర్థం అవ్వదు, నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆ కాన్సెప్ట్. సార్ ఇంకో చెప్పండి. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో కూడా ఓపెన్ కాలేదు సార్, సప్రెస్ రిక్వైర్డ్ ఎంట్రీ అవి కూడా నాకు నెట్ బాగుండాలి. నెట్ బాగుందో లేదో చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. ఓకే సార్. యా, డన్ గైస్. సో నిన్నటి క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ విధంగా చేయాలి అనేసి. ఓకే, సో టుడే వచ్చేసి ఫస్ట్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్. జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. యా, పీపీటీ కనబడుతుందా? ఓకే. సో నిన్నటి క్లాస్ లో మనం FS00లో జిఎల్స్ ని క్రియేషన్ చేసాం. ఇక్కడ చూడండి, స్మాల్ డెఫినేషన్. ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్. A GL account records all transactions for that account. The transactions are related to various accounting elements, including assets, liabilities, equity, revenues, expenses, gains and losses. నిన్న మనము కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, అదర్ ఇన్కమ్స్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చేసాం. ఇప్పుడు అక్కడ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, అదర్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము టుడే ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది తెలుసుకుంటాం. మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రికార్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ప్రతి బిజినెస్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కామన్ గా ఉంటాయి, అసెట్స్, లైబిలిటీస్ కూడా కామన్ గా ఉంటాయి. బట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మాత్రం మనం జిఎల్ పోస్టింగ్ లో డిస్కస్ చేస్తాం. చూడండి, ఇప్పుడు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 months లోపలే రొటేట్ అవుతూ ఉండే వాటిని కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంటాయమ్మా? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయా, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయా? చెప్పండి. బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ లో. బ్యాలెన్స్ షీట్ మనకి ఈసీసీ 6.0లో అకౌంట్ గ్రూప్ అని చూపిస్తుంది. అదే S4 హనాలో జిఎల్ అకౌంట్ టైప్ అంటే ఈ కరెంట్ అసెట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ షీట్ లో ఉన్నాయని డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చేసారు. ఇక్కడ దీనికి లాగా కరెంట్ అసెట్స్ అని ఇవ్వలేదు, డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ ఉంటాయని చెప్పేస్తారు. సో ఇప్పుడు SBI బ్యాంక్, HDFC బ్యాంక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్స్ ఇలాంటివన్నీ కూడా 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం కరెంట్ అసెట్స్ అంటాం. తర్వాత సేల్స్ అకౌంట్ గ్రూప్ లో సేల్స్ తీసుకోవాలి. ఇది ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ. లైక్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయమ్మా? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయా, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయా? ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటాయి. వాటిని ఇక్కడ ఏమని ఇచ్చారు? S4 హనాలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అని ఇచ్చారు. ఓకేనా? తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఇవి 1 సంవత్సరం పైనే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్ వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. ఇవి మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసి ఉపయోగించుకుంటాం, అమ్మడం కోసం కాదు. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంటాయి మనకి? S4 హనాలో బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. జిఎల్ అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్, ఫర్నిచర్ ఇవన్నీ మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం, అమ్మడం కోసం కాదు. ఓకేనా? వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. మోర్ దాన్ 1 year పైన దీనివల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. తర్వాత అదర్ ఇన్కమ్స్.
మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇలాంటివి ఏ వచ్చినా అదర్ ఇన్కమ్స్ లో తీసుకుంటాం VC 6.0లో. S/4HANAలో ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ అని తీసుకుంటాం. ఇవన్నీ మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. ఓకేనా? సో మీకు ఏదైనా కమిషన్ వర్క్ చేస్తూ ఉంటారు ఎవరైనా బిజినెస్లో. సో వాళ్ళు మీరు వర్క్ చేసి 100 మంది జాయిన్ చేయించారు. పర్ క్యాండిడేట్కి 1000 రూపీస్ ఇస్తామని చెప్పారు. మీరు 100 మంది జాయిన్ చేయించారు వేరే కాలేజీలో. వాళ్ళు మీకు ఏమి ఇచ్చారు? కమిషన్ ఇచ్చారు. అంటే మీకు అది వస్తుంది ఇన్కమ్, బిజినెస్కి ఇన్కమ్. ఓకే, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. 1,00,000 మీరు పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి ఇచ్చారు, రిమైనింగ్ 20,000 ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నారు. అప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో మీరు మీ బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ 1,00,000 ఇచ్చిందండి, ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీకు హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉంది, దాంట్లో 100 రూములు ఉన్నాయి, 100 రూములలో 100 ఫ్యామిలీస్ ఉన్నాయి, నెల నెల వాళ్ళు మీకు రెంట్ ఇస్తారు. సో రెంట్ రిసీవ్డ్. సో ఇలాంటివి ఏవి వచ్చినా మనం అదర్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం. దీనికి ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ అంటాం. అదే టాలీలో అయితే మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటారు. ఓకే, తర్వాత మేజర్గా ఎక్స్పెన్సెస్. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్, వీటిని మనం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో తీసుకుంటాం. మనకి S/4HANAలో ప్రైమరీ కాస్ట్ రెవెన్యూ కింద తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టిన తర్వాత కంపల్సరీ మంత్లీ రెంట్ పే చేయాలి. మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, సో తర్వాత మీకు టెలిఫోన్ బిల్లు మంత్లీ జరుగుతుంది, దాన్ని ఎవ్వరు ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మీరు ఆపినా ఆగవు, కంటిన్యూగా జరుగుతాయి. నువ్వు బిజినెస్ తీసేయాలి అనుకున్నప్పుడు మాత్రమే అవి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి భూమి మీద పుట్టినా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా మంత్లీ జరిగే కామన్ ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి, వాటిని ఎవరు ఆపలేరు. ఓకే, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెప్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేజ్, ఇవన్నీ ఏంటి? మంత్లీ నీ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్. ఇవి ఏ వచ్చినా అడ్మిన్ ఎక్స్పెన్స్ గ్రూప్లో తీసుకోవాలి. ఆల్రెడీ నేను తీసుకున్నాను. సో జిఎల్ అకౌంట్ టైప్ వచ్చేసి ప్రైమరీ కాస్ట్ ఆఫ్ రెవెన్యూ అని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు వీటిని ఎలా పోస్ట్ చేయాలి? మీరు కాలేజీలలో చదివింటారు, అక్కడ మీకు రెంట్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్, శాలరీ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో మనకి డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఆఫీస్లో జరుగుతాయి. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా. ఇక్కడ రూల్స్ ఉంటాయమ్మా. మీరు ఇలా పర్సనల్, రియల్, నామినల్ అనే రూల్స్ ఉంటాయమ్మా. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్. ఇవి రూల్స్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నీ బిజినెస్ కావాల్సిన అసెట్స్ ఇక్కడ ఉంటాయి. బిజినెస్ క్యాపిటల్ డబ్బులు ఉంది, బిజినెస్ అంతా రెడీ, సెటప్ రెడీ చేసుకున్నాం. తర్వాత బిజినెస్ రన్ అవుతుంది. మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇక్కడ ఉంటాయి. ఈ మూడింటి గురించి మీకు తెలిస్తే ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలనేది మీకు తెలుస్తుంది. ప్రాణం అంతా అకౌంట్స్లో ఇక్కడే ఉంటుంది. మా అకౌంట్స్ యొక్క ప్రాణం అంతా ఈ ప్లేస్లో ఉంటుంది. పర్సనల్, రియల్, నామినల్. మనకి ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ ఉంటాయని చెప్పాం? ఇక్కడ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ రూల్ ఏముంది? డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. ఇప్పుడు రెంట్, శాలరీస్ ఇవన్నీ బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ అమ్మా, ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంది? ఇక్కడ డెబిట్ లో ఉంది. సో ఇక్కడ రెంట్ వచ్చినా, శాలరీ వచ్చినా, టెలిబిల్ వచ్చినా, ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చినా, పోస్టేజ్ వచ్చినా, పర్చేజ్ వచ్చినా, స్టేషనరీ వచ్చినా ఆల్వేస్ డెబిట్. ఇవన్నీ క్రెడిట్ ఏమవుతుంది? క్యాష్ లేదా బ్యాంక్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఇన్కమ్స్ చెప్పాను. ఇన్కమ్స్ రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ బిజినెస్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ ఎక్కడ ఉన్నాయి? డెబిట్ లో ఉన్నాయా, క్రెడిట్ లో ఉన్నాయా? క్రెడిట్ లో ఉన్నాయి. క్రెడిట్ ఇవి ఆల్వేస్ ఇవన్నీ క్రెడిట్ అవుతాయి. డెబిట్ ఆర్ క్యాష్ అనేది, క్యాష్ ఆర్ డెబిట్ అనేది, క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్ లో చదివింటారు, డిగ్రీలో చదివింటారు, ఎంబీఏలో చదివింటారు. అక్కడ మీకు ఇవన్నీ గురించి ఆల్రెడీ వచ్చి ఉంటాయి.
ఓకే. యా దీనికి సంబంధించిన జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ FB50 లేదా F-02లో చేస్తాం. జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే FBL3L. తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే FB03లో చూస్తాం. సో ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ 40. తర్వాత బ్యాంక్స్ ఆల్వేస్ క్రెడిట్ 50. ఇది ప్రీ డిఫైన్డ్ ఎస్ఏపి వాడు ఇచ్చింది. జిఎల్ పోస్టింగ్ లో ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ 40 అవుతుంది. తర్వాత బ్యాంక్స్ అనేవి ఏవైతే ఉంటాయో క్రెడిట్ 50 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, నిన్న ఆల్రెడీ వీటి గురించి మనం డిస్కస్ చేసాం. అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, కరెంట్ లైబిలిటీస్ కింద ఏమొస్తాయి. ఇంకా మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పోస్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ FB50. ఓకే, FB50లో చూడండి మా కంపెనీ కోడ్ ఎవరిది ఉంది అనేది చూడాలా. కంపెనీ కోడ్ ఎవరిది ఇక్కడ? జాగ్వార్. మీ ప్రీవియస్ క్లాస్ వాళ్ళది ఉంది. మనది మార్చుకోవాలి కదా. వాల్మార్ట్ కంపెనీలోకి వెళ్ళి కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ వాల్మార్ట్ అని ఇచ్చుకోండి. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మారిందా? వాల్. ఫస్ట్ ఇక్కడ మారిన ఫస్ట్ మీరు ఎక్కడ మార్చుకోవాలి? గ్లోబల్ సెట్టింగ్స్ లో OB57లో నా కంపెనీ కోడ్ సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఉందా, వేరే వాళ్ళది ఉందా అనేది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. న్యూ సెషన్ తీసుకోండి. ఫస్ట్ OB57లో చెక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ చేస్తున్నప్పుడు మీ యూజర్ నేమ్ ఇచ్చేసుకొని చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు వేరే కంపెనీ కోడ్ పెట్టి వాల్మార్ట్ లో ఎంట్రీస్ పాస్ చేస్తే పడవు. నువ్వు జాగ్వార్ కంపెనీ పెట్టినావు, జాగ్వార్ కంపెనీ కోడ్ ఇక్కడ పెట్టేసి నువ్వు అక్కడ జిఎల్ పోస్టింగ్ నువ్వు వాల్మార్ట్ లో ఎంటర్ చేస్తే పడవు. ఇక్కడ ఏముంది, ఏ కంపెనీ ఉందని చూసుకోవాలి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాల్మార్ట్ ఉంది, డోంట్ వరీ. ఓకే, ఈరోజు డేట్ ఇవ్వండి. రెఫరెన్స్ నెంబర్ రెంట్ అకౌంట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. మీరు FS00 చేసింటని ఇక్కడ వస్తాయి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఉందా లేదా చూసుకోండి. ఎంటర్. ఇక్కడ వచ్చాయా? FS00 ఉండేటన్ని ఇక్కడ వచ్చాయా? కావాలంటే చెక్ చేసుకోండి. /FS00 ఇక్కడ మీరు చేశారు కదా. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అడిగి వచ్చేసి ఉంటాయి. కావాలంటే చూడండి. వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలా? రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ ఏంటి? ఆల్వేస్ రెంట్ అకౌంట్ ఇక్కడ ఏముంది? ఆల్వేస్ డెబిట్. డెబిట్ తీసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేశారంటే ఇక్కడే ఉంటాయి. అమౌంట్ 10,000 ఇస్తున్నాం. వాల్యూ డేట్ ఈరోజు ఇస్తుంది. రెంట్ అకౌంట్. నెక్స్ట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి కదా కంపల్సరీగా. ఎంటర్. SBI బ్యాంక్. క్రెడిట్ జస్ట్ టైప్ చేయండి. జస్ట్ సి అని కొట్టండి, లేదంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ 10,000. డేట్ ఇవ్వండి. SBI బ్యాంక్. ఎంటర్ ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ పడాలి ఈ ప్లేస్ లో. అప్పుడు ఎలాంటి ఎర్రర్ లేదు అని. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ? యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. వాల్యూ డేట్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు అంట. అక్కడ రిక్వైర్ లో లేదు కాబట్టి తీసేయండి. బ్యాక్ స్పేస్ ఇచ్చేయండి. ఎంటర్. ఇది కూడా అవసరం లేదు, తీసేయండి. ఎంటర్. ఓకే, ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ గ్రీన్ టిక్ పడినాయా? గ్రీన్ టిక్ పడ్డాయంటే ఎలాంటి ఎర్రర్ లేదు అని అర్థం. టోటల్ డెబిట్ 10,000, టోటల్ క్రెడిట్ 10,000. సిమ్యులేట్ అంటే ఒకసారి చూసి సేవ్ చేసుకోమని అర్థం. సిమ్యులేట్. చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, పీరియడ్, కరెన్సీ, డెబిట్ 40, రెంట్ 50, SBI బ్యాంక్. ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది సేవ్ అయినాక. అంటే ఈరోజు డేట్ సేవ్ చేయండి. డాక్యుమెంట్ 2001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్.
ఓకే. ఇప్పుడు రెంట్ పోస్ట్ చేశాను. సాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైనా తీసుకోవచ్చు. మరొక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఇదే రెంట్ మీద. $20,000. డేట్లు అవసరం లేదు కదా. సిమ్యులేట్, సేవ్. ఇది సింగిల్ స్క్రీన్ మా. ఇప్పుడు మీరు పోస్ట్ చేసింది చూడాలంటే FBL3N. FBL3 లెవెల్ వెళ్దాం చూద్దాం. /n FBL3N. ఓకే. GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ డ్రాగ్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. రెంట్ కదా పోస్ట్ చేసావు, రెండు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అసైన్మెంట్ నెంబర్ 2025-09-19 ఈరోజు డేటు. డాక్యుమెంట్ నెంబర్ 1 2 SA 40,000 10,000 20,000. రెంట్ అకౌంట్ టోటల్ రెండు కలిపితే 30,000. ఇది రెంట్. నువ్వు శాలరీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇలా మాక్సిమం 6 లెసన్స్ తీసుకోవచ్చు మా. 6 సెషన్స్ తీసుకోవచ్చు. FB50 ఈరోజు డేట్ ఇస్తున్నాను. సాలరీస్ $15,000. సాలరీస్ బ్యాంక్ అకౌంట్ కిందనే ఉంటుంది కాబట్టి అదే తీసుకుంటున్నా. సిమ్యులేట్, సేవ్. మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను సాలరీస్ మీదనే. ఫోర్ lakhs 2. ఇప్పుడు వెళ్ళండి FBL3Nకి వెళ్ళండి. FBL3N ఇక్కడ రెంట్ తీసేసి సాలరీస్ పెట్టండి. చూసారా, 15,000, 40,000, 55,000. ఇది సింగిల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ లో ప్రజెంటేషన్ చేసాం. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేసాం కదా, ఇన్కమ్స్ కూడా ఎంటర్ చేద్దాం. ఓకే. డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ తీసుకుందాం. FB50లోకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫస్ట్ డెబిట్ అంటే బ్యాంక్ తీసుకోండి. 10,000 బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకోండి. ఎంటర్ ఇవ్వండి. సిమ్యులేట్ చూడండి. సేవ్. మళ్ళీ పోస్ట్ చేయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బ్యాంక్ డెబిట్ 50,000 క్రెడిట్
సిమ్యులేట్, సేవ్. సో ఇప్పుడు వెళ్ళి MPL3 వెళ్ళి చూద్దామా. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లేలోకి వెళ్ళి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ వచ్చిందా? 10,000 అండ్ 50,000 రెండు కలిపితే 60,000. సో ఇలా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ లో మనం FB50లో పోస్ట్ చేసాం. ఇప్పుడు F-02లో కూడా చేయొచ్చు. F-02 /n F-02 చూడండి ఇది ఎలా ఉందో. ఫార్మాట్ మారింది చూడండి. టుడే డేట్ ఇవ్వండి. SA డాక్యుమెంట్ అంటారు. కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్, పీరియడ్ 6, కరెన్సీ INR, రెఫరెన్స్ నెంబర్. ఓకే, రెంట్ అకౌంట్, రెంట్ 40, ఎంటర్. సో 50,000 ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 50 అంటే SBI బ్యాంక్. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. 50 ఇక్కడ రెంట్ అకౌంట్, అంతే చాలు. ఇక్కడ డాక్యుమెంట్, సిమ్యులేట్, రెంట్ 40, 50 బ్యాంక్, సేవ్. డేటా పోస్ట్ సేవ్డ్. మళ్ళీ డేట్ ఇవ్వండి. $10,000 బ్యాంక్ అకౌంట్, 50 ఎంటర్. 10,000 రెంట్ అకౌంట్, డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. ఓకే, డబుల్ స్క్రీన్ లో కూడా ఎంట్రీస్ పాస్ చేశా. ఇన్కమ్ కూడా పాస్ చేస్తాం. నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఫస్ట్ 40 కదా, బ్యాంక్ ఇవ్వండి ఫస్ట్. $10,000 డిస్కౌంట్ రిసీవ్డ్. 50 డిస్కౌంట్ రిసీవ్డ్. బ్యాంక్, డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్. మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను. బ్యాంక్, చూడండి రెండు బ్యాంకులు వచ్చినాయి. బ్యాక్ వచ్చేద్దాం. ప్రాపర్ గా తీసుకోవాలి, లేదంటే మిస్ మ్యాచ్ వస్తుంది.
ఓకే, వీటిని వెళ్ళి చెక్ చేసుకున్నాం. FBL3N. సో ఇక్కడ వెళ్ళి 2 చూద్దాం ఫస్ట్. ఎగ్జిక్యూట్. చూడండి 50 అండ్ 10 టోటల్ కలిపితే 90,000. ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకున్నాం. ఇంతకుముందు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకున్నాం. ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ తీసుకున్నాం. 10,000, 80,000, టోటల్ 90,000. ఇలా ఈ విధంగా మనం జిఎల్ పోస్టింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మీరు చేసింటన్ని చూసుకోవాలనుకుంటే FB03లోకి వెళ్ళాలి. /n FB03 డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్. మీరు ఇప్పుడు చేసింటన్ని ఇక్కడ ఉంటాయి. 9th తారీఖున మీరు చేసింటి కావాలంటే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. 40 రెంట్, 50 SBI బ్యాంక్. ఇలా కూడా షో చేస్తుంది. డిస్కౌంట్ రిసీవ్డ్. క్లాస్ వినేటప్పుడు చాలా బాగా ఉంటది. క్లాస్ వినేటప్పుడు చాలా బాగుంటది. ఇంత సింపులా అనిపిస్తుంది. కానీ మీరు చేసేటప్పుడే చాలా మైండ్ ఉపయోగించాలి. చాలా మైండ్ ఉపయోగించాలి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియరా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? లావణ్య, శంకర్, ప్రేమ్, నూరి, స్వప్న, ప్రసాద్, ఎనీ డౌట్స్? క్లియర్? సే ఎస్ ఆర్ నో. క్లియరా? యా. చూడండి మా ఆ అమ్మాయి డౌట్ అనేది కదా. డాక్యుమెంట్ OB52/n OB52లో గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇప్పుడు పొజిషన్ లోకి వెళ్తున్నా. మనది ఏంటి? వాల్ 1 కదా. ఇప్పుడు అర్థం కాలేదని కదా అమ్మాయి? చూడండి, ఇప్పుడు ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్. అంటే ఇప్పుడు ఒక నెలలో బిజినెస్ లో ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. అసెట్స్ పోస్టింగ్ చేస్తాం, కస్టమర్స్ పోస్టింగ్ చేస్తాం, వెండర్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, జిఎల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి నెలలో అలో చేస్తున్నాం. అలో చేయడం అంటే ఏంటి? నా బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్కమ్స్ జరుగుతాయి, కస్టమర్స్ పోస్టింగ్ జరుగుతాయి, వెండర్స్ పోస్టింగ్ జరుగుతాయి. అందుకు గాను వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ప్రతి నెలలో వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి. అందుకు కోసం వీటిని నేను ఓపెన్ చేసుకుంటున్నాను. సంవత్సరానికి 12 నెలలు. ప్రతి నెలలో వీటన్నిటితో నాకు పని ఉంటది. కాబట్టి వీటిని అలో చేస్తున్నాను. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ప్రజెంట్ ఏ మంత్ ఇది? సెప్టెంబర్ మంత్. ఓకే, ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్షియల్ స్టార్ట్ అయ్యేది 1/4. అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ మనకి ఎన్నో నెల అవుతుంది? 4వ నెల అవుతుందా? 1వ నెల అవుతుందా? ఫస్ట్ సో మంత్ సార్. ఏప్రిల్ మంత్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం అయితే మనకు 4th మంత్ 4వ నెల అవుతుంది. మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1వ నెల అవుతుంది. ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం? సెప్టెంబర్లో ఉన్నాం. అదే క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా అయితే 9th మంత్ అవుతుంది. అదే మన ఇండియా ఫైనాన్స్ ప్రకారంగా ఎన్నో మంత్ అవుతుంది? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఎన్నో నెల అవుతుంది? 6వ నెల అవుతుంది. సో మీరు month. రియల్ టైంలో పని చేసేటప్పుడు ఇక్కడ 6, 6, 6, 6 ఇవ్వాలి. అంటే ఫ్రమ్ స్టార్టింగ్ డే 6వ నెల టు పీరియడ్ ఎండింగ్ డేట్ 6వ నెల. 6వ నెల వెనకున్న మంత్లు క్లోజ్లో ఉండాలి. 6వ నెల ముందున్న మంత్లు క్లోజ్లో ఉండాలి, ఓపెన్లో ఉండకూడదు. ఇక్కడ నేను ఏం చేశాను? 12 నెలలు ఓపెన్ చేసి పెట్టుకున్నా, ఎగ్జాంపుల్ కాబట్టి. రియల్ టైంలో 6, 6 అని ఇవ్వాల. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏంది? 2025. 2025 నుంచి 2026 వరకు ఎండ్ అవుతుంది.
ఇప్పుడు 12 నెలలు ఓపెన్‌లో ఉండాలి. తర్వాత 4 నెలలు కూడా ఓపెన్‌లో ఉండాలి. మొత్తం 16 నెలలు ఓపెన్‌లో ఉండాలి. అందుకోసమే లాస్ట్‌లో 26 ఇచ్చాం. ఇక్కడ 25, 25, 25 ఇవి 3 25 ఇచ్చి లాస్ట్‌లో 26 ఇచ్చాం. ఎందుకు? అన్నీ ఓపెన్‌లో ఉండాలని. 12 నెలలు తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్. 13, 14, 15, 16 అందుకోసం ఇక్కడ ఓపెన్‌లో పెట్టాం. అంతే. ఏం లేదు ఇంకా. ఓకే. క్లియర్? డన్ గైస్. అవి చేయండి. ఫ్రమ్ టుమారో అకౌంట్స్ పేయబుల్ లోకి ఎంటర్ అవుతాం. అకౌంట్స్ పేయబుల్. చెప్పండి బ్రదర్. సార్ పర్చేజ్ చేసినప్పుడు బిల్లు అంతకు ముందు రోజుతో ఎప్పుడుదో ఉంటది కదా సార్, అది ఎలా సార్ డేట్ ఇప్పుడు మనం వేసుకునేది? అంతవరకు పోయినామా బ్రదర్? ప్రజెంట్ లో ఉండేది లేదు సార్. నేర్చుకో. ఆ టాపిక్ అంటే వచ్చినప్పుడు ఆ టాపిక్ దగ్గర అడుగు. ఓకే. ఇప్పుడు ఇంకా మనం జిఎల్స్ లోనే ఉన్నాం. రేపటి రోజులకు పరిచయంలోకి వెళ్తాం. రేపు నీకు కావాల్సిన డౌట్లు అడుగు. ఓకే. ప్రజెంట్ ఏ కాన్సెప్ట్ చెప్తున్నానో దాని సరౌండింగ్ మాత్రమే ఆలోచించండి. బియాండ్ ఆలోచించారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ రోజు ఏం టాపిక్ దాని గురించే మీ క్వశ్చన్స్ ఉన్నారు. రేపు ఏం టాపిక్ దాని గురించి ఆ టాపిక్ జరిగిన తర్వాత మీకున్న డౌట్స్ అడగాలి. ఓకేనా? యా. డన్ గైస్. అవి చేసేయండి మా